నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. వర్మ ఉంటే మమ్మల్ని ఓవర్ షాడో చేస్తాడేమో. అది 100% జరుగుతుంది. అది ఇప్పటికీ జరుగుతుంది చాలా ప్రాజెక్ట్స్ రీసెంట్ ఎందుకలా? డేస్లోనే. అది వాళ్ళు ఇన్సెక్యూరిటీ. బేసికలీ ఎలా ఉంటుందంటే వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిల్మ్ ఒక హీరోని చూపిస్తారు. ఆ హీరోయిజం ఎలా తెలుస్తుంది అంటే వాట్ ఐ బిలీవ్ ద బిగ్గర్ ది విలన్, ద బిగ్గర్ ది బిగ్గర్ ద విలన్, వాడిని కొట్టినాడు ఇంకా బిగ్గర్ అండి. మన పాత వాళ్ళు అదే ఫాలో అయ్యారు. అంటే యాక్చువల్లీ ఫార్మాట్లో ఏ ఫిల్మ్ ఫార్మాట్లో అదే ఫాలో అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ కొంతమంది ఏమిటంటే వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీ, వీడిని ఎక్కువ చూపించేస్తే వీడిని నన్ను డామినేట్ చేస్తాడు అని చెప్పి సీన్స్ కట్ చేయించినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు సినిమాలోంచే తీయించేసినవి అవి కూడా ఉన్నాయి 3-4. అవును. ఏంటి ఆఫ్టర్ 2-3 డేస్ షూట్ రీజన్ ఏం చెప్పారు అంటే తను స్క్రీన్ మీద ఉంటే ఇదేదో సీరియల్లా ఉన్నట్టుందండి అంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ మనిషికి తెలీదు నా డెబ్యూ సినిమాలతో వచ్చాను నేను. వాజ్ ఆల్వేస్ ఇన్ మూవీస్. ఎస్, మధ్యలో వెళ్ళాం టెలివిజన్కి, దానికి నో రిగ్రెట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వెంట్ టు గుడ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్తో ఇంకా మంచి పేరుతోనే బయటకు వచ్చాను. ప్యారలల్లీ సినిమాలు చేసుకుంటూనే ఉన్నాను ఇప్పటికీ. బట్ ఏంటంటే ఆ ఇన్సెక్యూరిటీ తర్వాత ఏంటంటే మనకు డిఓపి ద్వారా లేకపోతే అసలైన విషయం తెలుస్తుంది. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచో, లేదు సార్ ఆయన కొంచెం ఫోర్స్ చేశారు, మీతోటి స్క్రీన్ షేర్ చేయడానికి ఆయన భయపడుతున్నారు, సో కొంచెం డిఫరెంట్ లుక్స్ ఉన్న విలన్ని పెట్టుకుందాం, లేకపోతే కొంచెం ఏజ్డ్ విలన్ని పెట్టుకుందాం. సో సేమ్ ఏజ్ గ్రూప్ అయితే నాకు క్లాష్ అవుతుంది, కొంచెం ఏజ్డ్ పెట్టేయండి, కొంచెం స్క్రీన్ ప్లే మార్చండి అని చెప్పి దగ్గరుండి రాయించుకొని మార్చిన ఇవి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దమ్ నేమ్ అండ్ మేక్ ఇట్ సో కాంట్రవర్సీ. కానీ ఒకప్పుడు చాలా పెద్ద హీరో అండ్ ఆ మూవీ చాలా బాగా షూటింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి యు గైస్ జెల్డ్ అప్ ఎ లాట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, మనవాడు ఒక మంచి టీంలో పడ్డాడు, ఇది చాలా బాగా అవుతుంది అనేసి. కట్ చేస్తే యూ డి నాట్ టెల్ మీ అండ్ ఆఫ్టర్ ద మూవీ రిలీజ్ దట్స్ వెన్ యూ హ్యావ్ రివీల్ మీ ద రియాలిటీ. ఐ సెడ్ వాట్ ఈస్ దిస్, నువ్వు ఎక్కడా అని అంటే అప్పుడు నువ్వు చెప్పావు కి ఇలా దగ్గరుండి కట్ చేయించారని. ఆయన స్టేచర్కి ఆయన చాలా సినిమాలు చేశారు. హీ వాజ్ ఎ ప్రూవెన్ హీరో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ అసలు నీ క్యారెక్టర్ కట్ చేయటం అంటే చెప్పితే ఇది జనాలు నమ్మరు, టు బి రియలీ ఫ్రాంక్ నమ్మరు. బట్ ఐ ట్రావెల్ విత్ యూ, ఐ నో దిస్. చాలాసార్లు నేను అన్నాను దిస్ వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్ అనేసి. ఎందుకంటే బై ద టైమ్ ఐ వాజ్ ఇన్ మీడియా అండ్ ఆల్ దట్ స్టఫ్ యూ సెడ్ షట్ అప్, యూ డోంట్ మేక్ ఎనీ కాంట్రవర్సీ అన్నా. నవ్ వీఆర్ గ్రోన్ ఇనఫ్ అండ్ వీ హ్యావ్ ట్రావెల్డ్ ఇనఫ్. అట్లీస్ట్ నేమ్ తీసుకోకుండా మనం డెఫినెట్లీ మాట్లాడచ్చు. షూటింగ్లోనే నీకు ఎప్పుడైనా అనిపించిందా వాళ్ళ దగ్గర నుంచి, డిడ్ యూ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ వైబ్రేషన్ దట్ వాళ్ళు అలా చేస్తారు అనేసి? అంటే చేస్తారు అని నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ షూటింగ్ విషయంలో ఏమైందంటే అప్పుడు నేను ఇంకా ఇనిషియల్ డేసే కాబట్టి అంత నా కెమెరా వర్క్ గురించి ఈ టెక్నిక్స్ గురించి తెలియదు. ఎప్పుడైతే నాది లెంతీ డైలాగ్స్ ఉండి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ ఉన్నప్పుడు కెమెరాని ఎత్తి మీద పెట్టడం, కెమెరా నా వెనకాల పెట్టి నా ఆపోజిట్ పర్సన్ ఎవరితో అయితే హీరోతో నేను మాట్లాడుతున్నానో వాళ్ళ మీద ఫోకస్ చేయడం, నాకు అనిపించేది అరే ఈ సీన్ అందరికి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ నావి, నేను మాట్లాడుతున్నాను, ఎంతసేపు పైన ఉంటుంది వెనకాల ఉంటుంది తప్ప నా ఫేస్ ఎందుకు రావట్లేదని. అక్కడి వరకు ఓకే. మొత్తం ఆల్మోస్ట్ సినిమా అయిపోయింది, గుమ్మడికాయ కొట్టేసి స్టేజ్ వచ్చింది, ఇంకో వారం రోజుల్లో ఇంకో సాంగ్ ఏదో ఉంది, అందరికి గుమ్మడికాయ కొడుతున్నారు. మళ్ళీ నాకు తెలియకుండా దొంగచాటుగా రీషూట్లు జరిగినాయి, అన్నీ జరిగినాయి. దాని తర్వాత మళ్ళీ డబ్బింగ్ అన్నారు, మళ్ళీ నో కాల్. ఏమైందో తెలియదు, లాస్ట్ మినిట్లో మళ్ళీ వేరే వ్యక్తిని పెట్టి చేయించడం, నేను చేసింది ఏదో జస్ట్ చిన్న చిన్న ముక్కల కింద చేయడం, నాకు ఒక ఫాదర్ని కొత్తగా క్యారెక్టర్ని క్రియేట్ చేయడం, ఆ ఫాదర్ మీదకి షిఫ్ట్ అయిపోవడం, ఇలాంటి. అంటే ఇది ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే ఇలాగా లాస్ట్ మినిట్ చేంజెస్ చేసినందుకు అన్ఫార్చునేట్గా సినిమా కూడా ఆడలేదు. అంటే ఇక్కడ ఈ టాపిక్ నేను ఎత్తాల్సిన విషయం ఎందుకు వచ్చిందంటే వర్మ, ఆ ప్రాజెక్ట్ కోసమని దెర్ వర్ వెరీ గుడ్ 2-3 ప్రాజెక్ట్స్ వాట్ యూ హ్యావ్ మిస్డ్ బికాస్ యూ హ్యావ్ ప్రామిస్ దెమ్. హీరోలకి 3 సినిమాలు హీరోగా వదిలేసుకుని ఈ సినిమాలో ఒక విలన్గా అనుకుని. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్టు వస్తాడు, వచ్చిన తర్వాత చాలా కాంప్రమైజులు చేస్తారు. అందులో ఫైనాన్షియల్ కాంప్రమైజెస్ మస్ట్ అండ్ షుడ్, నో మ్యాటర్ వాట్ ఎవర్. ఒక మనకుండే కమిట్మెంట్స్ని మనం రీచ్ అవ్వాలంటే ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్.
దీనివల్ల అవి మిస్ అయ్యేటప్పటికి ఐ వాజ్ వెరీ మచ్ అప్సెట్. నాకు మేజర్గా నాకు కోపం అదొచ్చింది. సరే పోయింది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అట్లీస్ట్ ఇందులో ఉంటే మనకి డబ్బులైనా వచ్చేవి అండ్ ఇంకా వెల్ గుడ్ రికగ్నిషన్ అయినా వచ్చేది. హీరోగిన్ చేసేవాళ్ళం కదా 3 సినిమాలు. పెద్దవంశీ గారికి చేసినట్టున్నావు కదా నువ్వు. పెద్దవంశీ గారు చేయలేదు. పెద్దవంశీ గారు చేశాను. అదే కదా, Yeah, yeah. పెద్దవంశీ గారు చేసావు నువ్వు movie. చేశాను. ఆ movie ఫ్యాషన్ డిజైనర్. రైట్, ఫ్యాషన్ Fashion డిజైనర్ designer, చేసావు. ah. రైట్, ఓకే. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? సూపర్. పెద్దవంశీ గారితో అంటే నా అదృష్టం ఏంటంటే నన్ను డే 1 నుంచి తన కొడుకుని చూసుకున్నట్టు చూసుకున్నారు. సో మా షెడ్యూల్ ఎలా ఉండేదంటే వంశీ గారితో, వంశీ గారు హీస్ ఫౌండ్ ఆఫ్ ఫుడ్. ఎక్కడ ఏ టేస్టీ ఫుడ్ ఉంటుందో అవన్నీ ఆయన టెస్ట్ చేసేస్తారు అన్నమాట. సో మా షెడ్యూల్ స్టార్ట్ అయితే కాల్ వచ్చేది, ఆయనకంటే ముందు మేము రెడీ అయిపోయి ఉండాలి. అండ్ యూఆర్ ఆల్సో ఫుడీ. Yeah, obviously. గుడ్ ఫుడ్, వాట్ Good ఐ మీన్ food, ఇస్ yeah. యా. సో షూట్ కంటే వెళ్ళే ముందు వీస్ టు ట్రావెల్ ఎక్కడో ఒక 20-30 కిలోమీటర్ల అవతల వెళ్ళి అక్కడ టిఫిన్ తిని అక్కడి నుంచి షూటింగ్ వచ్చేవాళ్ళం. అంటే నాకు ఆయనతో అంతా ఎవ్రీథింగ్ స్మూత్ అండ్ హ్యాపీ. ఆయన ఇచ్చిన ఇన్పుట్ కానీ లేకపోతే ఒక కాంప్లిమెంట్ కానీ, డూ యూ రిమెంబర్ ఎనీథింగ్ యాజ్ సచ్? నీకేం చెప్పక్కర్లేదురా, నువ్వు చేసుకెళ్ళిపోతావులే అన్నారు. అదొకటే అది నేను అడిగేవాడిని. చాలా పెద్దది. గురుగారు నాకు కొంచెం ఈ మాండలికం కానీ ఈ యాసలో కానీ కొంచెం చెప్పండి గురుగారు, అలా చేయమంటారంటే నీకు అక్కర్లేదురా, నువ్వు చేసుకెళ్ళిపో అంతే. అండ్ వంశీ గారితో ట్రావెల్ అయ్యావు? లేదు, వంశీ గారితో. కృష్ణ బట్ వంశీ గారితోటి. ఐ థింక్ ఏదైనా అప్రెంటిస్ వర్క్ లాంటిది ఎక్కడో యు మెట్ లేదు, వంశీ లేదు. గారు అనేసి. వంశీ గారిని కలిశాను సినిమా ఒక ఆడిషన్లో. వర్క్ షాప్ ఏదో జరిగినట్టు గుర్తు కదా? వర్క్ షాప్ లేదు కదా? లేదు, ఆడిషన్ జరిగింది. ఆడిషన్లో ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. ఆయనకి అంటే నా స్టార్టింగ్ డేస్ ఆఫ్ ఇది కదా, నా తెలుగు అంతా ఆయనకి నచ్చగా, ఏంట్రా తెలుగు కూడా సరిగ్గా మాట్లాడడం రావట్లేదు He's very- అన్నారు. అండ్ మోర్ డ్రామా బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఆయనకి కావాలి. హీఈస్ మోర్ థియేటర్ కైండ్ ఆఫ్ ఎన్ పర్సన్. నేను అన్నాను, సార్ ఇది రవివర్మ సార్, మీరు ఇచ్చిన క్యారెక్టర్లు అలా ఉండడు రవివర్మ ఇలా బయట ఇలాగే మాట్లాడతాడు, ఇలాగే ఉంటాడు సార్, మీరు ఒక క్యారెక్టర్ చెప్పండి, దాన్ని బట్టి నేను దాంట్లో మోల్డ్ అయిపోతాను అన్నాను. ఆయనకి ఏ కౌంటర్ వేసావు? అంటే వర్కౌట్ అవ్వలేదు మాకు. Okay. ఆ సినిమా కంప్లీట్గా వర్కౌట్ అవ్వలేదు.